ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తిరుమలలో లడ్డూ ప్రసాదానికి గిరాకీ పెరిగింది. 2024తో పోలిస్తే 2025 అదనంగా 1,37,00,000 లడ్డూలు విక్రయించింది టీటీడీ. ఇక డిసెంబర్ 27నైతే రికార్డు స్థాయిలో 5,13,000 లడ్డూలు విక్రయించింది టీటీడీ. తిరుమలలో వెంకటేశ్వర స్వామి తర్వాత మొదటి ప్రాధాన్యం లడ్డూ ప్రసాదానికే. తిరుమల యాత్రలో భాగంగా లడ్డూలు కొనుగోలు చేసి స్వస్థలాలకు వెళ్లాక బంధుమిత్రులకు పంచిపెడతారు భక్తులు. దీంతో తిరుమలకొచ్చే భక్తుల సంఖ్య కంటే అమ్ముడయ్యే లడ్డూల సంఖ్య 5 ఎక్కువగా ఉంటుంది. 2024లో లడ్డూ తయారీపై ఏర్పడిన వివాదం కారణంగా విక్రయాలు కొంత తగ్గాయి. 2025లో మాత్రం లడ్డూ విక్రయాలు కొత్త రికార్డుల సృష్టించాయి. నాణ్యమైన పదార్థాలతో లడ్డూలు తయారు చేస్తోంది టీటీడీ. నెయ్యిని పూర్తిగా మార్చడంతో రుచి కూడా పెరిగింది. ప్రస్తుతం లడ్డూలు రుచిగా ఉంటున్నాయి, శుచిగా తయారు చేస్తున్నారు. నాణ్యమైన పదార్థాలు వాడుతుండటంతో సువాసనలు వెదజల్లుతున్నాయి. దీంతో భక్తులు కూడా ఆనందిస్తున్నారు. లడ్లు ఇచ్చినారు. కలియుగ వైకుంఠం అనేది ఇక్కడనే భగవంతుడు మాకు చూపించినాడు. దర్శనం బాగా జరిగింది. లడ్డు కావాలని చెక్కింది, అన్ని బాగానే ఉంది. లడ్డూలు ఇతర ప్రసాదాల నాణ్యత పెంచేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది టీటీడీ. లడ్డూ తయారీలో 9 రకాల పదార్థాలను వినియోగిస్తున్నారు. 8 రకాల పదార్థాల నాణ్యతను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ముడి సరుకుల నిల్వ ఉంచే ప్రాంతంలో యంత్రాల ఏర్పాటు జరిగింది. టీటీడీ నిర్దేశించిన పరిమాణంలో నాణ్యత ఉంటేనే అంగీకరించేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. మరోవైపు ముడి సరుకుల్లో ఇతర వస్తువులు ఉన్నా వెంటనే గుర్తించేలా ఈ యంత్రాలు పనిచేస్తున్నాయి. మరోవైపు నెయ్యి నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది టీటీడీ. ఈ చర్యలన్నీ లడ్డూల రుచి పెంచాయి. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం లడ్డు మాత్రం చాలా సూపర్ ఉంది. టేస్ట్ క్వాలిటీ కూడా చాలా చేంజ్ అయింది. ఓం నమో వెంకటేశాయ. డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని లడ్డూలను తయారు చేస్తోంది టీటీడీ. నిత్యం 700 మంది వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో 2 షిఫ్టుల్లో 24 గంటలు లడ్డూలు తయారవుతాయి. రోజు 4 లక్షల లడ్డూల తయారీ జరుగుతోంది. అలాగే ప్రతిరోజు 8 నుంచి 10 లక్షల లడ్డూలు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేసింది బోర్డు. నాణ్యత, రుచి బ్రహ్మాండంగా ఉండడంతో ఎగబడి లడ్డూలు కొంటున్నారు భక్తులు. డిసెంబర్ 27న ఏకంగా 5,13,000 లడ్డూలను విక్రయించి రికార్డు సృష్టించింది టీటీడీ. 2025లో రికార్డు స్థాయిలో 13,52,00,000 లడ్డూలను అమ్మింది. టీటీడీ చరిత్రలో ఇదే రికార్డు. 2025లో 2,63,00,000 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దీంతో ప్రతి భక్తుడు సగటున 5 చొప్పున లడ్డూలు కొనుగోలు చేసినట్లుగా భావించొచ్చు. లడ్డూలతో పాటు ఇతర ప్రసాదాల తయారీని మరింత పెంచేలా ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.